మన ప్రభువైన యేసుక్రీస్తు నామమందు ప్రభు సన్నిధికి వచ్చిన మీకందరికీ శుభంగులను గాక. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది ప్రియులారా, మనము మరొక సంవత్సరమునందు బాలుడైన యేసుక్రీస్తుని మరొక పర్యాయం మనమందరం కూడా వాక్యములో మనం దర్శించుకోబోతున్నాం. వాక్యం ద్వారా మనము తెలుసుకోనబోతూ ఉన్నాం. దానికంటే ముందు ప్రార్థనాపూర్వకంగా మనము ప్రభుని ఆశ్రయిద్దాం, ఆ ప్రభుని కొనియాడదాం. కళ్ళు మూసుకొని అందరము ప్రభుని వేడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని నడిపించండి దేవా, మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్యపు వెలుగులో నిన్ను మేము చూచుటకు బాలుడవైన ఈ ముఖ దర్శనము మరొక సంవత్సరం నందు తండ్రి బాలునైన నిన్ను ధ్యానించనై ఉంటుండగా మీరే మహిమ పొందమని, ఘనత పొందమని తండ్రి, నీకే ప్రభువా ఈ ఆరాధన సమర్పించుకుంటూ నన్ను నడిపించమని, నీ బిడ్డలందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొక సంవత్సరంలో మనం ఈ క్రిస్మస్ యొక్క సంపూర్ణమైన యేసుక్రీస్తు యొక్క బాలుడైన యేసుని మనము చూడబోతున్న వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. దానికంటే ముందు నాకు సంభవించిన ఒక చిన్న సాక్ష్యం. నేను మదనపల్లెలో ఉన్నప్పుడు ప్రతిరోజు టైం టేబుల్ లాగా మమ్మల్ని ఆ గ్రామాలకు పంపించేవాళ్ళు. యేసుని గూర్చి ప్రకటించడానికి దాదాపు మేము 35 మంది, 40 మంది ఉన్నాం. మాకందరికి ఒక లీడర్ ఉంటాడు. మమ్మల్ని అందరినీ పంపుతూ ఉంటాడు గ్రామాలకు ఇద్దరిద్దరినిగా. కొన్ని దగ్గరగా ఉన్న గ్రామాలకు మేము సైకిల్ వేసుకొని వెళ్తాం, మళ్ళీ స్కూల్కి వచ్చేస్తాం. బసినికొండ పక్కన గాంధీపురం అని ఆ ప్రాంతంలో దూరంగా ఉన్న వాటికైతే బస్సులకు వెళ్ళాలి. బస్సుకి వెళ్ళి మరి అక్కడే నైట్ ఉండి తెల్లవారి రావాలి, అక్కడనే ఉండి. అట్లా మదనపల్లి దగ్గర పక్కన గ్రామము నిమ్మనపల్లి అనే గ్రామానికి నన్ను, సురేష్ అనే ఒక వ్యక్తిని, అబ్బాయిని పంపారు. పంపితే వెళ్ళాం. వెళితే ఆ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ, ఆ కాలనీ ఆ ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లులు అప్పట్లో అవి మట్టి మిద్దెలు. ఆరాధన జరిగించాం. దాదాపు ఒక 10-12 మంది స్త్రీలు ఇట్లా కూడుకున్నారు. ఆ సురేష్ అనే అబ్బాయి, నేను ఆరాధన జరిగించిన తర్వాత వాళ్ళు ఏదో అన్నం పెట్టారు, తిన్నాం. తిన్న తర్వాత ఆ నిచ్చెనేసి ఆ మట్టి మిద్దె మీదికి మమ్మల్ని పండుకోవడానికి నైటు ఆ మట్టి మిద్దె మీదికి ఎక్కించినారు. చెరొక్క గోన సంచి పట్టించారు. ఈ చెరొక కమ్మడిచ్చారు. అది మామూలుగా గొల్లలు కప్పుకునే ఆ బొచ్చులాగా ఉంటుంది, అది కమ్మడిచ్చారు. పైకి వెళ్ళాం. పైకి వెళ్ళినప్పుడు చూస్తే అంతా ఊపు చెత్త పెరిగినట్లుగా అదంతా గడ్డి పెరిగింది. మట్టి మీదే కదా, పండుకోవడానికి స్థలం లేకుండా ఉంది. సరే ఎట్లో అటు చూసుకొని పండుకున్నాం. భయంకరమైన దోమలు, సంచిపట్టలు పరుచుకుంటే కింద గుచ్చుకుంటా ఉంది. కప్పుకుందామా, ఒళ్ళంతా దురద, నవలు, ఉక్కపోత. చలికాలం అయినప్పటికీ అది కప్పుకుంటే చాలా ఉక్కపోతగా ఉంటుంది, నవ్వులుగా ఉంటాయి. తీసేస్తే చలి, దోమలు కుడతా ఉంటాయి. చాలా భయంకరంగా ఉంది. ఆ సమయంలో
అట్లే నిద్ర పట్టలేదు, పోరాడుతున్నాం. నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కుదరలేదు. కరెంటు లేదు ఆ గ్రామంలో. మధ్యరాత్రి అయినప్పటికీ వానికి కడుపులో గిడుగడ చేసింది. నాకంటే చిన్న పిల్లోడు. సురేష్ అనే పిల్లోనికి. వాడు, "అన్నయ్య నాకు కడుపు అంతా మంటగా ఉంది. గుడుగుడా అంటా ఉంది. అన్నయ్య వెంటనే టాయిలెట్‌కెళ్ళాలి" అన్నట్టుగా చెప్తా ఉంటే, మొబ్బన ఏం చేయడానికి మాకు వీలు లేదు. ఆ పైనుండి అట్లా తారాడుతూ అట్లా మేము ఎక్కిన నిచ్చెన చూస్తే నిచ్చెన లేదు. ఏమైంది నిచ్చెన అని ఎంత చూసినా కూడా లేదు. అప్పుడులాగా సెల్లులు లేవు. ఇప్పుడులాగా సెల్లులు లేవు. ఏదో లైట్ ఏసి చూసుకోవడానికి. మాకు టార్చ్ లైట్లు లేవు. ఎంత తారన్నా నిచ్చెన లేదు. తెల్లవార్దులు ఒకవైపు వాడు కడుపు ఈ విధంగా ఉందని ఏదో అని పని కానిచ్చినాడు పక్కనే. పని కానిచ్చినాడు. వాసన తెల్లవారులు గొంతు కూర్చున్నాం. తెల్లవారు చూస్తే నిచ్చెన కింద పండుకొని ఉంది. పండేశా. తెల్లవారుజామున "అక్క" అంటే లేచి వచ్చింది అక్క. నిచ్చెన దిగితే, "అక్క ఏంటి అక్క నిచ్చెన కింద పడిందా మీరు తీసేసినారా?" అంటే మా భర్త తీసేసినాడా అయ్యగారు అని. "ఏంటి అక్క ఎందుకు తీసేసినారంటే" "ఆయన అనుమానపోడు" అని. అనుమానపోడు నాయన ఆయన ఇట్లా పరిస్థితి. ఏదో బాధపడ్డాం. వచ్చేటప్పుడు మాకు మొఖాలంతా పిరకపోయి తెల్లవారి నిద్ర లేదు. వాడంటాడు, సురేష్ అంటాడు, "అన్నయ్య" అని, "చెప్పురా నాయన" అని. మనకేంటి కర్మ? మనకేంటి కర్మ ఏంటి? ఇంత కర్మ ఏం పట్టిందన్న మనకు? మా అమ్మ ఇంట్లో మంచం వేసి పరిచి వలగట్టి ఆమెంతా సిద్ధపరిచేది. నేను వెళ్ళి పండుకుంటే మళ్ళీ పొద్దున్నే మా అమ్మ తీసేసేది. ఇంట్లో పరుపు పైన. నాకేంటి కర్మ అని. మనకేంటి కర్మ అన్నప్పుడు వాడిని తిట్టు నేను చూశాను గానీ, నాకు అంత బైబిల్ నాలెడ్జ్ లేదు. నేనేదో లోకంలో ఉన్నాను. అయితే ఇప్పుడు క్రిస్మస్ పండుగ క్రిస్మస్ ముందు ఈ బాల యేసు క్రీస్తు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ధ్యానించినప్పుడల్లా, చెప్పడానికి, ప్రకటించడానికి, బోధించడానికి వెళ్ళిన చోటనల్లా నాకు ఆ సంఘటన జ్ఞాపకం వస్తా ఉంటది. ఆ రోజు మేము బాధపడ్డాం కానీ, అయితే యేసు క్రీస్తు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొక్క దీనస్థితి, ఆయన వచ్చిన సందర్భం ఎంత దారుణంగా ఉంది. ఆయన దీనస్థితిని గురించి ఈరోజు మనం యేసుక్రీస్తు యొక్క పుట్టుక దీనస్థితిని గురించి మనం ధ్యానం చేద్దాం. బాల యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆ దేవుని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, తన తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసుక్రీస్తు యొక్క జననము మనం పశువుల పాకలో జరిగింది అనుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సత్రములో జన్మించాడని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఎందుకు సత్రంలో జన్మించాడు అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ఎవరైనాను, యూదులు ఎవరైనాను వారి వారి యొక్క పట్టణాలకు వెళ్ళాలి. ప్రజా సంఖ్య జరుగుతూ ఉంది. వారి పేరు నమోదు చేయించుకోవాలి అని ఒక ప్రకటన జరిగినప్పుడు, గలిలయలో ఉన్న, నజరేతులో ఉన్న మరియా యోసేపులు భార్య అయినటువంటి మరియాను ఎట్టబెట్టుకొని బెత్లెహేంకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే యోసేపు గారు దావీదు వంశంలో, గోత్రంలో పుట్టాడు. కాబట్టి ఆయన పేరు నమోదు చేయించుకోవాలనుకుంటే బెత్లెహేంకి వెళ్ళాలి. తన భార్య అయిన మరియమ్మను పిలుచుకొని, ఆయన గర్భవతి అయిన తన భార్యను పిలుచుకొని బెత్లెహేంకి వెళ్ళారు. అప్పటికే ఊరంతా కిక్కిరిసిపోయింది. ఎక్కడ స్థలం లేదు. సత్రాలన్నీ నిండిపోయాయి. ఆ సందర్భంలో
ఆమె పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సందర్భంలో సత్రములో ఆమె జననం ఇచ్చిన తర్వాత ఆమెను పరుండబెట్టడానికి స్థలము లేక, చూడండి యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతాన్ని మనం ఈ క్రిస్మస్ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆడంబరంగా సంతోషంగా జరుపుకుంటున్న యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దీనస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనము ఎంత ఆడంబరంగా ఎంత ఖర్చు పెడతాము, బట్టలకైతేనేమి, పిండి వంటలకైతేనేమి, ఇంటి అలంకరణకైతేనేమి, మందిరానికైతేనేమి, మన మన ఖర్చులు ఎంత ఆడంబరంగా ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క జన వృత్తాంతం మనం చూస్తే, సత్రములో ఆయన పరుండబెట్టడానికి స్థలము లేక, ఆయన పశువుల ఆ ఆ యొక్క పాకలో, పశువుల కుడితి తాగే తొట్టిలో, రాతి తొట్టిలో ఎక్కడ స్థలము లేక ఆయనకు పొత్తి గుడ్డలు చుట్టి అక్కడ పరుండబెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క జననము ఎంత దీనాతి దీనంగా మనం చూస్తాం. ఈ క్రిస్మస్ యొక్క సందర్భంలో మనం యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ఏడవలేదా? యేసుక్రీస్తు ఏడ్చింటాడా? యేసుక్రీస్తుకు ఆకలి లేదా? యేసుక్రీస్తుకు ఆకలి ఉంది. ఆయన సంపూర్ణమైన మనుషుడుగా ఈ లోకంలో తల్లి గర్భమందు పిండముగా ప్రవేశపెట్టిన తన మహిమను శరీరంలో దాచి, ఆయన మన వంటి స్వరూపము దాల్చి మనుషుడుగా సంపూర్ణమైన మానవుడుగా ఈ లోకంలో పిండముగా రూపింపబడి, మనలాగా అవయవాలు రూపింపబడి ఈ లోకంలో జన్మించాడు. ఆయనకు ఆకలి ఉంది. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే మరియమ్మ పాలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆమె అప్పటికే వచ్చి వారమైందో 10 రోజులైందో. బెత్లెహేములో ఆహారం లేదు, కొరత వచ్చింది, నీరు లేవు, అంగళ్ళలో కొందామన్నా కూడా ధాన్యాలు దొరకడలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజా సంఖ్య అనేక పట్టణాల నుండి వారి పట్టణాలకు వెళ్ళి వాళ్ళు నమోదు చేసుకునే ఆ సందర్భంలో ఎక్కలేని జనాలు వచ్చారు. బెత్లెహేము అంతా నిండిపోయింది, ఎక్కడ కిక్కిరిసిపోతూ ఉంది. మేత లేదు పశువులకు, మనుషులకు భోజనం లేదు, అంగళ్ళన్నీ కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి, ఆహారం వండుకోవడానికి స్థలం లేదు. వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకుల కంటే పేదోళ్ళు. యేసేపు మరియమ్మలు చాలా పేదోళ్ళు వాళ్ళు. మరి ఆమె పాలు పట్టాలంటే ఆమె శరీరంలో ఆహారము ద్వారా పాలు ఉత్పత్తి కావాలి కదా. పాలు లేక ఎంతగా ఏడ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. పాలు లేక ఏడ్చాడేమో. అందుకనే దేవదూతలు ఆ రాత్రి సమయంలో ఆయన ఏడుస్తూ ఉంటే, పరలోక సైన్య సమూహము పరిశుద్ధుడైన దేవుడేంటి, పరలోక నాథుడేంటి, దిగి వచ్చి మనుషుల్లాగా పుట్టి ఆకలికి ఏడవడం ఏంటి అని చెప్పి దూతలు సైన్య సమూహము ఆ మేలుకున్న గొలల దగ్గరికి వెళ్ళి వాళ్లకు ప్రకటన చేశాయి. వాళ్ళ దగ్గర ఏమున్నాయంటే పెరుగు ఉంది. వాళ్ళ దగ్గర ఎందుకంటే గొర్రెల మందలు కాచి ఆ రాత్రిపూట వారి దగ్గర గొర్రెల యొక్క పాలు, పెరుగు, పేరు పెట్టుకున్న పెరుగు ఉంది. వాళ్ళ దగ్గర తేనె ఉంది. ఎందుకంటే అరణ్యములో తిరిగే వాళ్ళు తేనె పట్టును వాళ్ళు తీసుకొని తేనె పట్టును వాళ్ళు ఎప్పుడు స్టాక్ ఉంచుకున్నారు వాళ్ళు. ఆ విషయాన్ని మనకు ఇక్కడ రాయబడలేదు, కానీ ప్రవక్త అయిన యెషయా ముందుగానే ప్రకటించినాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం దీన్ని, ఈ విషయమై. యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తినును అని రాయబడింది. యెషయా భక్తుడు చెబుతూ ఉన్నాడు, ఆయన పెరుగు తేనె తింటాడు. మొదటిగా ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత, ఆయన మానవుడుగా మెలకు వచ్చిన తర్వాత ఆయన మొదటిగా తినదేంటంటే పెరుగు తేనె. ఎవరు పెట్టారు? గొల్లలు పెట్టారు. మేలుకున్న గొల్లలు వాళ్ళ దగ్గర ఉన్న పెరుగు తేనె వాళ్ళు పరుగున దేవదూత మనకు తెలియపరిచిందని చెప్పి వాళ్ళ మందలు వదిలిపెట్టేసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తే ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. యేసు క్రీస్తు బాలుడని యేసు ఏడుస్తున్నాడు.
ఆమె పాలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పాలు లేవు ఆమెకు. ఎంత దీనస్థితి! యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మనం జ్ఞాపం చేసుకుంటే, ఆయన ఎట్టివాడో మనం జ్ఞాపం చేసుకుంటే, ఎట్టి స్థలంలో ఉన్నవాడో ఎంత గొప్పవాడో మనం జ్ఞాపం చేసుకుంటే, గొల్లలు మొదటిగా ఆయన చూశారు. గొల్లలు వాళ్ళు పేరబెట్టుకున్న గొర్రెల యొక్క పాలతో పేరబెట్టుకున్న పెరుగును, వాళ్ళు అరణ్యంలో సంపాదించుకున్న తేనె పట్టును వాళ్ళు యేసుక్రీస్తుకు తినిపించారని చరిత్రకారులు చెబుతున్నారు, పరిశోధకులు చెబుతున్నారు, పరిశోధించిన వారు చెబుతున్నారు. లేఖనాలను పరిశోధించి లేఖనాలలో సారాంశాన్ని గుర్తెరిగి ముందే చెప్పాడు యెషయా గారు అని యేసుక్రీస్తుని గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఎంత దీనస్థితిని యేసుక్రీస్తుని మనం చూస్తాం. ఇంత దీనస్థితిలో ఈయన పుట్టి, ఇంత దీనస్థితిలో ఈయన ఉంటే, జ్ఞానులు తూర్పు దేశం నుండి జ్ఞానులు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేసి వాళ్ళు అంటా ఉన్నారు. మత్తయి సువార్తలో మనం 2వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? మత్తయి సువార్తలో ఏమంటున్నారు వాళ్ళు? మత్తయి సువార్త చదవండి. ఏమంటున్నారు? 2వ అధ్యాయం ఏమంటున్నారు? రాజు అయిన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము పశుల పాకలో, ఆయన యొక్క దీన స్థితిలో ఆయన ఏడుస్తూ ఉంటే, గొల్లలొచ్చి ఆయన ఆకలి తీరుస్తూ ఉంటే, తల్లైన మరియా ఆమె బాధపడుతూ ఆయన ఉంచడానికి కూడా స్థలము లేక, రాతి తొట్టిలో బట్టలు లేని ఆ పొత్తి గుడ్డలు చుట్టి, బట్టలు లేని ఆయన శరీరమును పొత్తిగుడ్డలతో చుట్టి ఆ రాతి తొట్టిలో పరుండబెట్టి దీనస్థితిలో ఆయన ఉంటే, జ్ఞానులు అంటున్నారు, అయ్యా మేము తూర్పు దేశం నుంచి వచ్చాం, మేము ఖగోళ శాస్త్రవేత్తలం, మేము పరిశోధికులం, మేము జ్ఞానులం. ఓ యూదుల రాజుగా పుట్టాడు, ఇదిగో నక్షత్రాన్ని మేము చూస్తున్నాం, ఖగోళంలో ఎప్పుడు లేని ఒక వింత నక్షత్రాన్ని మేము చూసాం. మేము పరిశోధించినప్పుడు ఒక గొప్ప లోక రక్షకుడు ఆయన గొప్ప రాజు, ఆయన దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఎక్కడ పుట్టాడు అని చెప్పి యెరూషలేముకు వచ్చి హేరోదు రాజు దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు, ఎక్కడా రాజు అని. ఎక్కడా రాజు? మేము పూజించడానికి వచ్చాం, మేము దర్శించడానికి వచ్చాం, ఎక్కడా రాజు? ఎక్కడా రాజు? నేను మదనపల్లికి వెళ్ళినప్పుడు నన్ను పుసరా చిన్న గారు పిలుచుకుపోయినారు. పుసరా చిన్న గారు నన్ను మదనపల్లికి పిలుచుకెళ్ళారు. వెళితే సాయంత్రం పూట దాదాపు 7 అయింది సాయంత్రం టైం. ఆయన గొప్పగా చెబుతూ వచ్చాడు నాతో. రాజశేఖర్ సార్ గారు అక్కడ గొప్ప దైవజనుడు ఆయన, మన పులిందలు కూడా నేను పిలుచుకొని వచ్చాను. గొప్ప వక్త ఆయన, గొప్పగా వాక్యం చెప్తాడు, అద్భుతమైన సేవకుడు అని గొప్పగా చెప్తూ ఆయన సంఘాన్ని వివరిస్తూ నన్ను పిలుచుకొని వెళ్ళాడు. నేను వెళ్ళిన తర్వాత నేను మొదటిగా ఆ స్కూల్లోకి అడుగు పెడితే, నేను పోయే కొద్దీ ఒక పెద్ద ఆయన చింపిరి గడ్డం పెట్టుకొని, తలంతా చింపిరిగా పెట్టుకొని, షార్ట్ కట్ నిక్కరేసి, బాడీతో చెట్టకు నీళ్ళు పడతా ఉన్నాడు. నేను అక్కడ దూరంగా ఉన్నాను. ఈయన వెళ్ళి ఆయనకు వందనాలు చెప్పి ఏదో మాట్లాడుతుంటే, ఆయన నా చుట్టూ చూసి ఏదో సైన్ చేస్తే రానాయన అని చెప్పి నన్ను లోపల పిలిచిపోయాను. నేను ఆయన చూశాను. ఈయన ఎవరు? తోటమాలే. ఈయన తోట, ఈ ప్రాంతానికి ఇలాగ ఇక్కడ ఆయన దగ్గర ఈయన తోటమాలిగా పనిచేస్తున్నాడేమో, చెట్టుకు నీళ్లు పట్టేవాడేమో, వంట మనిషి ఏమో అని నేను అనుకున్నాను. సరే, ఆ రాత్రి సమయం అయిపోయింది, భోంచేసి పండుకొని నిద్రపోయాం. పొద్దున్నే మందిరం, శనివారం వెళ్ళాం, ఆదివారం పొద్దున్నే మందిరం ఆరాధనకు వెళ్ళాం సిద్ధపడి. వెళితే అక్కడ నిలబడి ఉన్నాడు ఆయన వాక్యం చెప్పడానికి. ఈయన చూసినప్పుడు, ఓహో నేను రాత్రి చూసిన తోటమాల అనుకున్నాను నేను. ఓ ఈయనే రాజశేఖర్ సార్ గారు అంటే ఈయనే అని చెప్పి అవక్కైపోయినాను, ఆశ్చర్యపోయినాను. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజు,
జ్ఞానులన్నట్టుగా, ఆయన పరిశోధకులలో ఆ ఖగోళ శాస్త్రవేత్తలు అన్నట్టుగా వారి ఆలోచనలో ఆయన రాజే. కానీ ఆయన జనన వృత్తాంతము ఎంత దీనస్థితి. ఆయన రాజైనప్పటికీ వాళ్ళు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన మేము పూజించడానికి వచ్చాం. ఏమంటున్నాడు తెలుసా? ఆయన మేము ఆరాధించడానికి వచ్చామని. ఆయన గురించి మనం ప్రకటనలో చదువుతాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన గురించి ఏమని రాయబడిందో తెలుసా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, భూపతులకు అధిపతి అయిన క్రీస్తు అని రాయబడింది. హల్లెలూయా! భూపతులకు అధిపతి అయిన క్రీస్తు. భూపతులకు అధిపతి అయిన క్రీస్తు, భూరాజులకు అధిపతి అయిన క్రీస్తు, సర్వలోకనాథుడైన భూమిపైన ఉన్న భూపతులకే అధిపతి క్రీస్తు అని రాయబడింది. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడట. మరొకసారి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. మొదట్లో ఉన్నవాడు, కడపట్లో ఉన్నవాడు ఆయనే. ఆదియు అంతమై ఉన్నవాడు ఆయనే. సృష్టికర్త, సృష్టి ఆరంభంలో సృష్టించినప్పుడు ఉన్నవాడు ఆయనే. ఏంటి ఆయన పుట్టుకేంటి? ఆయన ఏడవడం ఏంటి? ఆకలికి ఏడవడం ఏంటి? తల్లికి పాలు లేకుండా పోవడం ఏంటి? గొల్లలు వచ్చి ఆయనకు పెరుగు తేనె తినిపించడం ఏంటి? పశువుల పాకలో ఉండడం ఏంటి? పశువులో ఆ కుడి తాగిన తొట్టిలో పరుండబెట్టడం ఏంటి? బట్టలు లేకుండా ఆయనకు బట్టలు ఆ పొత్తిగుడ్డలతో చుట్టి ఆ రాతి తొట్టులో పరుండబెట్టడం ఏంటి? జ్ఞానులు వచ్చి అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ప్రకటన గ్రంథంలో యోహానుకు దర్శనములు అంటాడు, ఆయన భూపతులకి అధిపతి అంటాడు. పౌలు అంటాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటాడు. ఏంటి? ఎందుకు ఆ విధంగా పుట్టాడు ఆయన? ఏం కారణము? యోహాను గారు తన సువార్తల్లో ఒక మంచి మాట అన్నాడు. ఆయన గురించి, ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే శరీరధారికి మన మధ్యకు వచ్చింది అని మాట్లాడుతూ యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఆయన సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్న ఏదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా! కలిగి ఉన్నదంతా ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో ఆయన జనన వృత్తాంతాన్ని మనం చూసినప్పుడు ఏంటి, ఈయన దీన స్థితి ఎందుకు ఆ విధంగా పుట్టాడు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకు అట్లా పుట్టాడు ఆయన? ఎందుకు ఒక రాజుల కుటుంబంలో పుట్టలేదు? జ్ఞానంలో ఆలోచించినట్లుగా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఎందుకు మహులకు ఆయన పుట్టలేదు? ఏ జ్ఞానికి అందనిది ఇది, ఏ శాస్త్రవేత్తకు తెలియనిది ఇది, జ్ఞానులు కూడా అంతుపచ్చిక్కనిది ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దీనస్థితిలో ఎందుకు పుట్టినాడు? కారణం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. పౌలు అంటాడు, ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలు పౌలు అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు మాట్లాడుతూ ఆయన దీనస్థితి ఎందుకు పుట్టాడో మాట్లాడుతూ వచ్చాడు. 2వ అధ్యాయం పౌలు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 6వ వచనాన్ని నేను చదువుతాను. 6వ వచనాన్ని నేను చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తానే తగ్గించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దేవుని స్వరూపము, దేవుని దగ్గర ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టి, మనుషుని పోలిక ఏంటో తెలుసా? మనుషుని పోలిక మరణం, మనుషుని పోలిక ఆకలి, మనుషుని పోలిక నొప్పి,
మనుషుని పోలిక బాధ, మనుషుని పోలిక దప్పిక, మనుషుని పోలిక హీనాతిహీనమైనది. అటువంటి పోలికను ధరించుకొని ఆయన ఈ లోకంలో తన్ను తాను రిక్తుడుగా ఈ లోకంలో తన్ను తానే లోకంలో ఆ విధంగా దిగొచ్చాడు. రిక్తుడుగా దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏమి లేనివాడుగా, పేదవానిగా, పేద కుటుంబంలో పేదలకు ఏమి లేనివాడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ఆ పశుల పాకలో దీనుడుగా మనం చూస్తాం. ఎంత గొప్ప వ్యక్తి అయినా, పౌలు అన్నట్టుగా ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంతో గొప్ప వ్యక్తి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన, ఆది సంభూతుడు. ఎందుకు ఆ విధంగా ఆయన జన్మించాడు? కారణం ఏంటి? చూడండి బైబిల్ గ్రంథంలో మనం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు తనతో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటాడు పౌలు. నీ నిమిత్తము, మన నిమిత్తము ఆయన దరిద్రుడాయాడట. మన నిమిత్తము లేనివాడుగా పుట్టాడు. మన నిమిత్తము పశుల పాకలో, మన నిమిత్తము బట్టలు లేనివాడుగా, మన నిమిత్తము ఆకలి కొన్నవాడుగా, ఏమీ లేనివాడుగా ఆయన మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడుగా పుట్టాడంట. మనల్ని ధనవంతులుగా చేయాలని. ఒక చరిత్రకారుడు చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏడుస్తూ ఉన్నాడంట. పశువుల తొట్టిలో పరుండ పెట్టక ముందు ఆ పశువుల పాకలో వాళ్ళు వెతుకుతూ ఉన్నారట, ఎక్కడ పెట్టాలి ఈయనను, ఎక్కడ స్థలం ఉందని వెతుకుతూ ఉన్నారట. వెతుకుతూ ఉంటే ఒక చోట పండేసి వెతుకుతూ ఉన్నారంట. చీకటిలో వెతుకుతూ ఉంటే నా క్యారమంటూ ఏడుస్తున్నాడంట. అక్కడ ఒక దూడ, చిన్న ఆవు దూడ పొక్కులుగా ఉందంట. అది చీములు గారుతూ చాలా గలీజుగా. ఎందుకంటే ఆవులు మేపే వాళ్ళు ఆవులు తోలుకొని వెళ్ళిపోయారు మేపుకోవడానికి, ఎక్కడో వాళ్ళు వలసలు వెళ్ళారు. ఇది నడవలేదని, ఇది జబ్బుదని, ఇది కుంటిదని, ఇది కళ్ళు జబ్బుదని, ఇది బతకదు, ఒక మాటలు చెప్పాలంటే ఇది బ్రతకదు అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. కుక్కలు ఏమన్నా తింటాయా, ఇంకొకటి అని అనుకోలేదు. వాళ్ళు దాని మీద ఆశ లేక వాళ్ళు వదిలిపెట్టేశారు. ఇది తీసుకెళ్ళినా కూడా ఇది మనకు భారమే అన్నట్లుగా, ఇది మనకు భారమే అని చెప్పి దాన్ని వదిలిపెట్టారంట. వదిలిపెట్టేసి వాళ్ళ ఆవుల మందలు తీసుకెళ్ళారు. అది ఖాళీగా ఉంది. అక్కడ యేసుక్రీస్తుని పెట్టి, యేసుక్రీస్తును ఆ పెట్టడానికి స్థలం లేక అక్కడ పెట్టి వాళ్ళు ఎతుకుతున్నారు చీకట్లో. అప్పుడు ఆయన ఏడుపు విని ఆ చిన్న దూడపిల్ల చిన్నగా వచ్చి ఆయన ఆనుకుందంట. ఆ చలిగా ఉన్న ఆయనకు అది ఆనుకుంటేనే కొంచెంగా ఎచ్చగా అనిపించింది. ఏడుపు మానేశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏడుపు మానేస్తే అది ఆనుకుందట. దాన్ని యేసుక్రీస్తుని తీసి ఆ రాతి తొట్టులో పరుండబెట్టినారు. తెల్లవారు చూస్తే చూస్తే పొక్కులుగాను, ఆ గుడ్డిది గాను లేక గజ్జిది గాను అది గంతులేస్తూ ఉందంట. ఆరోగ్యంగా ఉందంట, తెల్లగా ఉందంట, ముద్దగా ఉందంట. హల్లెలూయా. ఆ యజమానుడు వచ్చి పొద్దున్నే అంటా ఉన్నాడు, ఇది చచ్చిపోతాడు అనుకున్నాను, ఇది ఇంకా బతికింది, ఎంత బాగుంది, ఎట్లా ఇది బాగైంది? పాలు పట్టడానికి దాని తల్లి లేదు, దానికి నేను నీళ్లు పెట్టలేదు, దాని ఏమి లేదు, చచ్చిపోతాడు అనుకున్నాను, ఇంత బాగుంది ఇది. కారణం ఏంటంటే దాన్ని బ్రతికించిన యేసుక్రీస్తు యొక్క స్పర్శ. కాబట్టి మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఈ లోకములో మొత్తబడిన వాడుగా, గాయపరచబడిన వాడుగా అయినాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఒక ప్రాంతానికి వెళితే ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఆయన ముట్టితే నాకు స్వస్థత అని నమ్మి విశ్వసించి ఆయన ముట్టుడు ద్వారా ఆయన స్వస్థత పొందింది. కృష్ణవులు చెట్ట ఉన్నారు, నజరైన యేసు కనకరించు మమ్మల్ని, దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించు. అవును, వాళ్ళని కనికరించి
వాళ్ళు ఆయన బాగు చేశాడు. ఒక బాలుడు 12 ఏళ్ల బాలుడు చనిపోతే తల్లి విధవరాలు ఏడ్చుకుంటూ వస్తూ ఉంది. ఆయన దాన్ని ముట్టి, ఆ పారని ముట్టి ఆ బిడ్డను బ్రతికించినాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా పుట్టాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి లోకంలో లేనివాడుగా పుట్టాడు. మనం ఆయన్ను దర్శించుకోవడానికి, ఆయన సువార్త ద్వారా మనం నమ్మడానికి ఆయన మనకి ఈ లోకంలో దరిద్రుడుగా పుట్టాడు. ఆయన కృప అది. ఆయన కృప. ఆయన కృప మనకు తెలుసు. ఎట్టిదంటే ఆయన ధనవంతుడై ఉండి, శ్రీమంతుడై ఉండి, సర్వాధిపతి అయి ఉండి, సమీపింపురాని తేజస్సులో ఉన్న అమరత్వం కలిగి ఉండి, ఆయన తన దారిద్ర్యం వలన మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి, మనం స్వస్థపరచడానికి, మనకు దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి, మన పాపము క్షమించడానికి, మనల్ని తన వాక్యం ద్వారా బలపరచడానికి ఆయన దరిద్రుడిగా లోకంలో పుట్టాడు. ఏమి లేనివాడుగా పుట్టాడు. అంత హీనమైన స్థితిలో పుట్టాడు. ఈరోజు క్రైస్తవం ఈరోజు బ్రతికించబడి, క్రైస్తవం ఈరోజు గొప్పగా యేసు క్రీస్తు నామం నమ్ముకున్న వారికి గొప్ప విలువ దేనికో తెలుసా? ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క గొప్పతనం, ఆయన గొప్ప వ్యక్తి, గొప్పవాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో రిక్తుడుగా పుట్టాడు. తను తానే చేసుకున్నాడు. తను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప మనందరి పైన ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. ఆ బాల యేసుక్రీస్తుని గురించి ఇంకా తెలుసుకోబోతున్నాం. ఇంకా ఎన్నో ఉన్నాయని తెలుసుకోవడానికి మరొక వారం అటువంటి కృప ఆ బాల యేసుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి కృప, ఆ బాల యేసు కృప మనందరికీ తోడై ఉండి, మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, మన కట్టే బట్ట విషయంలో ఆయన పొత్తిగుడ్డను జ్ఞాపకం చేసుకుందాం. మనం తినేటప్పుడు ఆయన ఏమీ లేనివాడుగా ఆకలికి ఏడ్చాడని జ్ఞాపకం చేసుకుందాం. మన ఇంట్లో అలంకరించుకునేటప్పుడు, మనం చర్చిలో అలంకరించుకున్నప్పుడు ఆయన పశువుల పాకను జ్ఞాపకం చేసుకుందాం. పశువుల పాకను జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నిజమైన క్రిస్మస్ ఏంటో మనకు అర్థమవుతుంది. మనం చేయగలిగిన వారికి చేయగలుగుతాం. మనలో ఆ కృప, దేవుని యొక్క దయను మనం సంపాదించుకోగలుగుతాం. అటువంటి నిజమైన క్రిస్మస్ మనం చేసుకోగలుగుతాం. దేవుడు తన మాటలు దీవించండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, గొప్ప దేవుడవు, నిరంతరం పూజ్యనీయుడవు, స్తుతికి పాత్రుడవు, స్తోత్రాడుకుడవు, నమ్ముకోదనే సహాయకుడవు. తండ్రి, నీ జనన వృత్తాంతము ఎంతని ఎలికి తీయగలము, ఎంతని ధ్యానించగలము తండ్రి, ఏమని బోధించగలను ప్రభువా? నీ ఆత్మ ఆవేశంతో తప్ప, నీ ఆత్మ నాకు ఉంటే తప్ప నేను బోధించలేని వాడుగా నీ సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు నీవే మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. నిజమైన ఈ యొక్క పుట్టుకను తండ్రి, బాలయేసు అయినటువంటి, బాలుడైనటువంటి నాయన, చంటి బిడ్డ అయినటువంటి నీ యొక్క నైనా వృత్తాంతాన్ని ఈరోజు ధ్యానించడానికి కృప అనుగ్రహించారు ప్రభువా. ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరినీ దీవించండి, బలపరచమని. ఇదిగోనైనా మరొక్క సమయంలో, మరొక్క సందర్భంలో నైనా నువ్వు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి మరొక్క మాటలు కొన్ని నీ సన్నిధులు మేము ధ్యానించుట కృప అనుగ్రహించి తండ్రి యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభువుని ప్రియ కుమారుడు యేసునందు ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.